హాలిడే క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆ హాలిడే క్యాంప్లో జరిగిందన్నమాట. ఇది రివర్ వ్యాలీలో న్యూటన్ మేకర్స్ అని ఒక షాప్ హౌస్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ టమాటా కుకింగ్ హౌస్ అని అక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తారు పిల్లలకి. అక్కడ ఈ స్కూల్ పిల్లలు కుకింగ్ నేర్చుకుంటున్నారండి. ఈ సమ్మర్ వెకేషన్ కాబట్టి సింగపూర్లో చాలా చోట్ల ఇలాగా సమ్మర్ క్లాసెస్ జరుగుతుంటాయి అన్నమాట, సమ్మర్ క్యాంపులు. అక్కడ నిన్న ఉదయం 8 గంటలకి పిల్లలందరూ కూడా అక్కడ ఉన్న 3rd ఫ్లోర్లో ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్, ఆ స్కూల్ బిల్డింగ్ అంటే ఆ స్కూల్ బిల్డింగ్ ఏం కాదు, అది ఒక షాప్ హౌస్ అండి. ఆ షాప్ హౌస్లో టమాటా కుకింగ్ క్లాసులకి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకి పొగలు రావడం కూడా కనిపించింది. ఆ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడ మన తమిళ వర్కర్స్ చాలామంది పనిచేస్తున్నారు. మామూలుగా అయితే నిశ్చయంతో వెళ్ళడానికి కుదరదు. 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ కాదు, అది 3rd ఫ్లోర్ కాబట్టి షెఫ్ హోల్డర్స్ తీసుకుని 2-3 అందులోకి ప్రవేశించి అక్కడున్న చిన్నారులందరినీ కూడా రక్షించారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటికే ఒక అమ్మాయి అక్కడ ప్రాణం కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మంటలో వ్యాపించలేదు కానీ ఆ పొగ చిన్నారులైన వీళ్ళందరికీ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి గాలి ఆడుకునే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇలా జరిగింది. తర్వాత వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటికే వీళ్ళంతా కూడా చాలామంది బయటకు వచ్చేసారు. వాళ్ళంతా వచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షించారు. ఆ మంటల్ని పొగలన్నీ కూడా ఆపేశారు. ఇప్పుడు ఆ చిన్నారులందరూ కూడా దగ్గరలో ఉన్న కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సూపరింటెండెంట్ గారు కూడా ఇంతకుముందే ఒక ప్రకటన చేశారు. అందరూ కూడా బాగానే ఉన్నారు, అందరికీ కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎవరికి కూడా ఇంక ప్రమాదం ఏం లేదు, అందరూ కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పారు. ఇదేంటి ఇక్కడ జరుగుతున్నది. ఈ కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ సింగపూర్లో కేకే మాల్ దగ్గర ఉన్నది. ఇది బాగా పెద్ద హాస్పిటల్ అండి. ఇది మదర్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడ మంచి చికిత్స పొందుతున్నారు పిల్లలందరూ కూడా. ఈ పిల్లల్లోనే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. అతను కూడా ఏం ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. అందరూ అక్కడ చికిత్స పొందుతున్నారండి. పవన్ కళ్యాణ్ ప్రమాదం వెంటనే పర్యటనకి సింగపూర్కు బయలుదేరమని పవన్కు అక్కడున్న అధికారులు నాయకులు చెప్పారు. కానీ పవన్ అది ఒప్పుకోలేదు. గిరిజనులు కలుస్తానని, తాను మాట ఇచ్చానని, అది నెరవేర్చుకున్నాకే తాను వెళ్తానని క్లియర్గా చెప్పారు. పని పట్ల పవన్కు ఉన్న అంకిత భావాన్ని చూసి అక్కడున్న వాళ్ళ మనసు చలించిపోయింది. ఆ తర్వాత పవన్ తన టూర్ను కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాత్రి 11:30కు ఆయన శంషాబాద్ నుంచి సింగపూర్కు వెళ్ళారు. ఆయనతో పాటు చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్కు వెళ్ళారు. చిరంజీవి గారు, వదిలి గారు, సురేఖ గారు కూడా ఈరోజే సింగపూర్ వచ్చారు. వాళ్ళంతా కూడా ఘటనా స్థలాల గురించి, జరిగిన దాని గురించి కూడా అందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ స్కూల్ టీచర్ని, క్యాంప్ కండక్ట్ చేసిన వాళ్ళని అందరినీ కూడా కలిసి ఏం జరిగిందో ఏంటో తెలుసుకున్నారు. తర్వాత కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళి వారి బాబు అయిన పవన్ కళ్యాణ్ గారి చిన్న బాబుని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు, ఆ బాబుని చూసుకుంటున్నారు.